తదుపరి మీనరాశి వారి ఫలితములు. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 4, పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదము 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. గురుడు ఈ సంవత్సరము ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 2వ స్థానమై శుభుడైనందువలన ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుభవార్తలను వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు మేషరాశిలో 3వ స్థానమై సాధారణ శుభుడైనందువలన బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యాలు ఏర్పడే అవకాశం గలదు. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నం లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో 12వ స్థానమై అశుభుడైనందువలన అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశం గలదు. రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో 1వ స్థానమై సాధారణ శుభుడైనందువల్ల విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కన్యారాశిలో 7వ స్థానమై సాధారణ శుభుడైనందున అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్న సత్ఫలితాలు పొందగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దేవ దర్శనం చేసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా వృత్తి వ్యాపార వ్యవహార రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ S4 TV తరపున మరి ఒకసారి భక్తులందరికీ కూడా తెలుగు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక సెలవు.